జగన్మోహన్ రెడ్డి గారు 1,04,00,000 సంతకాలను గవర్నర్ గారికి లైవ్లో తీసుకుపోయి ఇవ్వడం అనేది, లారీలలో పెట్టుకొని పోయి తీసుకుపోయి ఇవ్వడము, కోటి సంతకాలు పేరు పెడితే 1,04,00,000 పైచిలుకు సంతకాలు ప్రజల నుండి స్వచ్ఛందంగా సేకరించడము, అవన్నీ కూడా గవర్నర్ గారికి ప్రత్యక్షంగా సమర్పించడము, ఒక సపరేట్ ఫార్మేట్లో పెట్టి వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ సెల్ నెంబర్తో సహా అని ఎందుకు చెప్తున్నా అంటే, సెల్ నెంబర్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది భయపడతారు. కానీ వాళ్ళ సెల్ నెంబర్తో సహా ఇచ్చి ఈరోజు సంతకాలు పెట్టినారంటే, ఈ పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేదానికి ప్రజలంతా ఎంత ధైర్యంగా ముందరకు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తున్నారనే దానికి అదొక సంకేతం. 1,04,00,000 మంది ప్రత్యక్షంగా వచ్చి ఈ పాల్గొని సంతకాల సేకరణలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీ ఆస్తుల దోపిడీకి వ్యతిరేకంగా రావడము, ఈ సంతకాల సేకరణ కూడా ఒక ఉద్యమంలాగా జరిగింది, గ్రామాన జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలోకి పోయి గ్రామ సభ పెట్టి అక్కడ వాళ్ళకు వివరించి సంతకాలు సేకరించి రావడం జరిగింది. ఇంత జరిగినా కూడా ప్రత్యక్షంగా అంటే దాదాపుగా 25% ఆఫ్ పాపులేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నారు. పరోక్షంగా వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే 50 to 60% అవుతుంది. ఇంత చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఇంకా మేము పీపీపీ విధానంలోనే పోతాము, మేము పీపీపీ విధానాన్ని కట్టుబడి ఉన్నాము, తప్పేముంది, రేపు స్కూళ్ళను కూడా పీపీపీ విధానంలో మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, కొన్ని ప్రభుత్వ సంస్థలను కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నాడంటే ఎంత మరి అది వయసుతో వచ్చినటువంటి చాపల్యమా లేకుంటే మొండితనమా? ఎవరేమనుకుంటే నాకేంది, మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం. ఈరోజు 10,000 కోట్ల విలువైన ఆస్తి అయితే అది 10 సంవత్సరాలకు 1,00,000 కోట్లకు పోతుంది. అటువంటి ఆస్తులను దోచుకోవడానికి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మేము దోచుకోవాలనుకున్నాం, పంచుకోవాలనుకున్నాం అని ముందరు పోతున్నారు. ఆయన స్కూళ్ళను కూడా ఇస్తానంటున్నారు. ఆఖరికి ఏ రకంగా ఉన్నాడంటే, ఏం రోడ్లను పీపీపీ విధానాలు ఇస్తే తప్పేముంది, రోడ్లు ఇస్తున్నాం కదా అంటున్నాడు. అయ్యా, రోడ్లకు ఒట్టి స్థలం ఇస్తుంది గవర్నమెంట్, రోడ్లు వాడేసుకోవాలి, దానికి డివైడర్లు కానీ దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టాలి. తర్వాత మధ్యలో రోడ్లు డ్యామేజ్ అయితే వాడేసుకోవాలి, వాళ్ళ స్టాఫ్కు వాళ్ళే జీతాలు ఇచ్చుకోవాలి, రోడ్లన్నీ కూడా కట్టేంత వరకు వాళ్ళే భరించాలి. ఇన్ని ఉంటాయి. ఇక్కడ బిల్డింగులు గవర్నమెంట్ ఉన్నాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఉంది, ల్యాండ్ కొని గవర్నమెంట్ ఇస్తుంది. బిల్డింగులు కట్టించిన తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఏంది మాకు అర్థం కాలే. పర్మిషన్లన్నీ కూడా గవర్నమెంట్ తెచ్చిచ్చింది. అన్నిటికంటే ఇయర్ ఆఫ్ ద జోక్ ఏమంటే, ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినాక 2 సంవత్సరాల జీతాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంట. అంటే దాదాపు ఒక్కో కాలేజీకి సంవత్సరానికి 60-70 కోట్లు అయితే 10 కాలేజీలకు ఎంత అవుతుంది? 600 నుంచి 700 కోట్లు అవుతుంది.
2 సంవత్సరాలకు దాదాపు 1200 నుంచి 1500 కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళకు జీతాలకు, తర్వాత బిల్డింగులు కట్టించిన బిల్డింగులు ఇచ్చి, పర్మిషన్లు ఇచ్చి ఏం చెప్తాడు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి మనకి ఇస్తారు అంటాడు. ఎన్ని సంవత్సరాలు అది చెప్పడంలే, అది దాచిపెడుతున్నారు. 66 సంవత్సరాలు, 66 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వంలో 66 సంవత్సరాలు లీజ్ అనేది ఉందా? దానికి లీజ్ ఎంత? ఒక్కొక్క కాలేజీ 5,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 400, 500. బీడీ బంకు రాదు. అట్లా పెట్టి ఈరోజు స్కూల్లోని ఇస్తాను, దానిలోని ఇస్తాను అంటారు. అంటే రోడ్లు టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. మరి రేపు పొద్దున స్కూళ్ళల్లో పిల్లలతో కూడా టోల్ వసూలు చేస్తారా? రేపు పొద్దున మెడికల్ కాలేజీలో సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తారు కదా. హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర టోల్ గేట్ వసూలు చేస్తారు. ఆడ టోల్ అంటారు, ఇక్కడ ఫీజులు అంటారు. ఓపీకి డబ్బులు తీసుకుంటారు, అన్నిటికీ డబ్బులు అంటారు. మినిమం కామన్ సెన్స్. ఎవడైనా సరే ప్రైవేటు వాడు వచ్చేటోడు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి వస్తాడా? వ్యాపారానికి వచ్చేవాడు. ఏదైనా ట్రస్ట్, ఎన్జిఓ ట్రస్ట్ అట్లాంటివి అయితే కనుక ఏదైనా వస్తారు. వాళ్ళు వ్యాపారానికి వచ్చినప్పుడు అన్నిటికీ డబ్బులు వసూలు చేస్తారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళందరూ డబ్బులు వసూలు చేస్తారు. తప్పే ఉందంటున్నావు కదా. ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి.